హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకున్నాను. ఇవాళ మంచి మంచి యూస్‌ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకొచ్చానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గానే చూడండి. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో అనేది ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి కదండీ. ఇలాగా మూతలైనా లేకపోతే గుగ్గిళ్ళైనా ఇలా నోట్లో వేసుకునే డ్రాప్స్ వేసుకుని కూడా ఉంటాయి కదండీ. అలా ఉన్నప్పుడు అవి మన 2 డేస్ ఒకసారైనా క్లీన్ చేసుకుంటున్నానండి. పిల్లలకి పెడతాం కదండీ. అలాంటివన్నీ మనం ఒకసారి ఇలా వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలోకి మనం వాడిన అన్నిటిని వేడి నీళ్ళు వేసుకుందామండి. ఇలా అన్నిట్లు వేసుకున్నాక అందులో కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం వేడి నీళ్ళు అన్నీ బాగా మరిగినీళ్ళండి అవి. అందులో ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్, నేను 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా అలా ఉంచేస్తాను. అందులో ఏమైనా జమ్స్ ఉన్నాయి, ఏమైనా క్రిములు ఉన్నా కూడా పోతాయండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి పెట్టినవి కదండి, కొంచెం నీట్గా ఉంటేనే వాళ్ళకి ఏమీ కొక్కుని ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూద్దాము. మన దేవుడికని అనేది ఆరతిస్తాం కదండి. ఆరతిచ్చినప్పుడు ముద్దపకరం అనేది అందులో పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టినప్పుడు అనేది బ్లాక్ అయిపోతుందండి. ఇలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మన ఇంట్లోని సాంబ్రాణి వేసేది ఉంటుంది కదండి. అది ఇలాంటిది స్టీల్ది పెట్టుకుని దాంట్లో కొంచెం అంతా గోధుమపిండి వేసుకోవచ్చండి. గోధుమపిండి బదులు మీరు వరిపిండి అనేది వాడచ్చు. ఇలా వేసుకుని దాంట్లో మనం సాంబ్రాణి పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం వెలిగించుకుంటే అస్సలు ఎక్కడ అనేది మచ్చ అనేది లేకుండా చాలా అంటే చాలా నీట్గా అనేది ఉంటుందండి. మనకి బ్లాక్ మచ్చ అడిపోతుందని కూడా ఇది ఉండదండి. ఇలాగ వేసుకుని మనం మొత్తం సాంబ్రాణి వెలిగించుకుంటే ఎక్కడ మనకి మచ్చ అనేది ఉండదండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఇంట్లో అనేది మన ఉల్లిపాయలు గట్టా వాడుతుంటాం కదండి. అలా వాడినప్పుడు సగం వాడేసి సగం పెట్టుకుంటాము. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా ఇలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేమండి. డైరెక్ట్ కూడా మనం బయట పెట్టలేము. ఫంగస్ అనేది వచ్చేస్తుంది కదా. అలా రాకుండా మన ఇంట్లో అనేది ఇలాగా సిల్వర్ పేపర్ అనేది ఉంటాయి కదండి. అవి ఇలాగా మనకి ఫోల్డ్ చేసేసి మనం బయట పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లోనే ఇలా పెట్టుకోవచ్చండి. ఇలాగ ఒకసారి యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూను వరిపిండి వేసుకుంటున్నాను. మన ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. కొంచెం టీ పౌడర్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపు తీసుకోవాలండి. కొంచెం అంతా హనీ కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక అందులోకి కొంచెం వాటర్ వేసుకుని మనం కలుపుకుందామండి. ఇలా చూసే విధంగా నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి. మనం ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి బాగా జారుగా ఉండకూడదు, అలా బాగా గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా ఈ విధంగా కలుపుకొని మనం లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకున్నది, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది చూపిస్తానండి. మనం ఫేస్కైనా లేదా హ్యాండ్స్కైనా మరి మురికెట్టేసి చాలా ఇదిగా ఉంటుంది కదండి. ఇలాగ మనం రఫ్ చేసుకుంటా ఫేస్కైనా హ్యాండ్స్కైనా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అనేది ఉంటుందండి. ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది ఈ విధంగా చేస్తుంటే. మీరు ఈ విధంగా చేసుకోండి. ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది. మన పార్లర్కి కూడా వెళ్ళని అవసరం లేదండి. అంత ఫేర్గా అనేది చర్మం అనేది ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చూడండి, నేను అది చేతికి అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. కుంకుడుకాయలు అనేది నేను ఇలా నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకుని బాగా మొత్తం పిసుక్కొని ఒక వాటర్ అనేది మనకు ఒక లిక్విడ్ అనేది తీసుకుందాము. ఇలా తీసుకున్న లిక్విడ్ ఇలాగా స్ట్రైనర్ పెట్టుకుని టీ వడకెట్టుకుని ఉంటుంది కదండి, అది దాంట్లోకి మనం స్ట్రెయిన్ చేసుకుందాం. వాటర్ అని తీసుకుందామండి. ఇలా తీసుకుని దాన్ని మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటాయి కదండి, ఆ స్ప్రే బాటిల్ అనేది వేసుకుంటున్నానండి నేను. ఇలా వేసుకుని ఇది అనేది మనం ఎలా యూజ్ చేయాలో, ఏదేది యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు కానీ మీకు చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అనేది ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. చూడండి, లిక్విడ్ అనేది ఇలా వేసుకున్నాం కదండి. మన ఫ్రిడ్జ్లో అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అది గొక్కు మనం సబ్బు పెట్టైనా క్లీన్ చేసుకోలేము. అలా క్లీన్ చేసుకోలేము కాబట్టి ఇలాగా మనం
కుంకుడుకాయలతో అనేది మనం లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం కదండి, అది ఇలాగ ఫ్రై చేసుకుని మనం క్లీన్ చేసుకుంటే ఆ కుంకుడుకాయల ఘాటు స్మెల్కి అనేది ఏది ఫంగస్ లేకుండా చాలా అంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. చూడండి మొత్తం నేను ఇలాగా చేసుకున్నాను. మొత్తం ఒక క్లాత్ పెట్టుకుని నీట్గా అనేది తుడిచివేసుకోవాలండి. ఇలా చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రిడ్జ్లో అంతా నేను ఇలాగే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. కింద పైన మొత్తం అంతని ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా నీట్గా అనేది అయిపోతుందండి. ఇలాగా మనకి సైడ్స్ కూడా బాగా డస్ట్ పెట్టేస్తుంది కదండి, అలా డస్ట్ పెట్టిందని కూడా నీట్గా అనేది మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కడ మొత్తం అన్ని చిన్న వరకు కూడా ఉండదండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఇలాగ మనకి ఇలా బెల్ట్ అనేది ఉంటుంది కదా, ఆ బెల్ట్ ఇరికిలికని కూడా మన డస్ట్ అనేది ఎక్కువ పెట్టేస్తుంది. అక్కడ కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్నాను చూడండి. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని నేను పేపర్స్ వేసేసి నీట్గా అనేది సర్ది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టి మనం స్టోర్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. తర్వాత టిప్ వచ్చి చూద్దాము. మన బుక్స్ అనేది ఉంటాయి కదా ఇంట్లోని, మనకి అవసరం వచ్చి మనం దాచి పెట్టుకుంటామండి కొన్ని బుక్స్ అనేది. అవి అలా వదిలేస్తే బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది. పేజీలు కూడా అంటుకుపోయి అసలు బుక్స్ అనేది పాడైపోతుంది కదా. అలా పాడవకుండా ఉండాలంటే ఏదన్నా మీ ఇంట్లో ఉన్న పౌడర్ తీసుకుని ఇలాగ మొత్తం పేపర్స్కి అంతా ఇలా వేసుకుని మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాన్ని మనం ఉంచుకుంటే అసలు బ్యాడ్ స్మెల్ రాకుండా బుక్స్ కూడా పాడవకుండా పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.